హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనికా. ఈ రోజు వీడియోలో నేను హెయిర్ పొరాసిటీ టెస్ట్ అయితే చేద్దాము అండ్ దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. హెయిర్ పొరాసిటీ అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. హెయిర్ పొరాసిటీ టెస్ట్ ఎందుకు చేస్తారు, అసలు దానివల్ల రిజల్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హెయిర్ పొరాసిటీ టెస్ట్ అంటే ఏం లేదండి, మన హెయిర్ ఎలా ఉంది, ఏంటి దాని కండిషన్ ఏంటి, దాని కెపాసిటీ ఏంటి అనేది మనం టెస్ట్ చేయడం. దీంట్లో చాలా వేరియంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. సో అందులో నాకు ఒక మెథడ్ కన్వీనియంట్గా అనిపించింది అండ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి అనిపించింది. సో నేను ఆ మెథడ్ అయితే ఫాలో అవుతున్నాను. అదే మీకు కూడా చూపిస్తాను. మన తెలుగు ఛానల్స్ తెలుగులో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ హెయిర్ పొరాసిటీ గురించి అయితే ఉంది. సో నేను ఎప్పటి నుంచో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో హియర్ ఇట్ ఈస్. సో హెయిర్ పొరాసిటీ టెస్ట్ ఎలా చేయాలి అంటే ఫ్లోట్ మెథడ్ అని ఒకటి ఉంటుందండి. దాంతో మనం టెస్ట్ చేస్తాము. దీంట్లో 100% రిజల్ట్స్ ఉంటాయా అంటే 100% రిజల్ట్ అయితే ఉండదండి. 70 to 80% రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు చాలా వీడియోస్ కానీ రీల్స్ కానీ చూసుంటారు, హిందీ ఛానల్స్ అవి చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఈ హెయిర్ పొరాసిటీ టెస్ట్ ఏంటి అనేది. దానికి మనకి ఏ ప్రొడక్ట్స్ వాడాలి అనేది కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. టెస్ట్ అయితే మనం ఫ్లోట్ మెథడ్లో చేస్తాం అన్నాను కదా. సో దాంట్లో 3 రిజల్ట్స్ అయితే వస్తాయండి. దానివల్ల మనం ఏ షాంపూస్ వాడాలి, ఏ మాస్క్ అయితే మనకి బాగుంటుంది, ఎలాంటివి హెయిర్ కేర్ రొటీన్ అనేది మనం చేసుకోవాలి అనేది మనకి సింపుల్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మన హెయిర్ కూడా రిజల్ట్స్ అనేవి బాగుంటుందండి. హెయిర్ పొరాసిటీ టెస్ట్ వల్ల మనకి చాలా రిజల్ట్స్ తెలుస్తుంది. మెయిన్లీ మనం ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోవాలి అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక షాంపూ కానీ ఆయిల్ కానీ ఏదైనా హెయిర్ ప్యాక్ వాడుతున్నారు, వాళ్ళకి అది బాగా రిజల్ట్స్ ఇచ్చింది. సో అది సేమ్ మీకు చెప్తే మీకు అది రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు. బికాస్ మీ హెయిర్ పొరాసిటీ ఇద్దరిది డిఫరెన్స్ ఉంటుంది, అందుకే అది మీకు రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. వాళ్ళది హై వల్ల ఏది యూజ్ చేసినా బాగుంటుంది, లో వాళ్ళకి అయితే అంత రిజల్ట్స్ ఉండదండి. నేను రిజల్ట్స్ కూడా 3 వస్తాయని చెప్పాను కదా, లైక్ హై పొరాసిటీ, మీడియం పొరాసిటీ అండ్ లో పొరాసిటీ 3 రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకో పాయింట్ ఏంటి అంటే హెయిర్ పొరాసిటీ టెస్ట్ అసలు ఎప్పుడు చేసుకోవాలి అనేది అండ్ ఎవరు చేసుకోవాలి అనేది నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు, ఎదర్ మేల్ ఆర్ ఫిమేల్, ఇద్దరికి అది యూస్ఫుల్ టెస్టే. అండ్ ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎనీ టైమ్ ఈజ్ ఫైన్. అండ్ ఎలాంటి హెయిర్తో అనే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మెయిన్లీ మనం షాంపూ చేశాక ఆ హెయిర్ పొరాసిటీ టెస్ట్ అయితే చేయాలండి. సో ఈ టెస్ట్ చేసిన రోజునైతే మీ హెయిర్కి కండిషనర్ కానీ ఆయిల్ కానీ ఏమైనా మాయిశ్చర్ ప్యాక్స్ కానీ ఏమీ అప్లై చేయకూడదు. ఎందుకంటే కండిషనర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ కండిషనర్ ఉండడం వల్ల మాయిశ్చర్గా ఉండి హెయిర్ హై పొరాసిటీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆయిల్ అప్లై చేయడం కన్నా ఏదైనా ప్యాక్స్ అప్లై చేయడం వల్ల మీది హై పొరాసిటీ ఉన్నా సరే అది లో పొరాసిటీలో చూపిస్తుంది. ఇదంతా మీకు కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మొత్తం వీడియో క్లియర్గా చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఈ ఏంటి హై ఏంటి, లో ఏంటి, ఈ పొరాసిటీలు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. బట్ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేనైతే కొంచెం హెయిర్ అయితే తీసుకున్నాను, అరౌండ్ 5 స్టాండ్స్ అయితే తీసుకున్నాను. లైక్ ఇలా రోల్ అయితే చేసుకుంటున్నా. బికాజ్ ఒకటే వేస్తే అది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి అది ఫ్లోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను 5 స్టాండ్స్ తీసుకుంటున్నా. సో మీకు కనిపిస్తున్నా ఇది ప్లెయిన్ వాటర్, ఇందులో ఏం లేదు. సో నేను ఈ హెయిర్ అయితే వేస్తున్నా. సో ఇది ఫ్లోట్ అవుతుంది కాబట్టి నేను ఒక స్పూన్తో దీన్ని కిందకి, మీకు తెలుస్తుంది కదా, ఇది హెయిర్ కిందకి పెట్టేస్తున్నా. సో దట్స్ ఇట్. ఇలా మనం ఒక 2 minutes అయితే నార్మల్గా ఉంచేయాలండి. అది పైకి వస్తుందా లేదా అనేది చూడాలి. జెంట్స్ కూడా చేసుకోవచ్చు, వాళ్ళది చిన్న హెయిర్ ఉంటుంది కాబట్టి 1 or 2 రూట్స్ వేసినా వాళ్ళకి బాగానే ఉంటుంది. మనది లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి రూట్స్ దగ్గర ఒక రకంగా, మీడియంగా ఒక రకంగా అండ్ ఎండ్స్లో ఒక రకంగా ఉంటుంది. సో నేను అందుకే కిందకి వేసాను, మళ్ళీ పైకి
తీసి చేశాను. సో అది ఆల్మోస్ట్ మీడియం టు హైలో కూర్చుంటుంది. సో మీకైతే తెలుస్తుంది అనుకున్నా, ఇది హెయిర్ ఇలా మీడియం టు హైలో డౌన్లోకి వచ్చింది, కొంచెం మీడియంలో కూడా ఉంది. అండ్ లైట్గా ఒక హెయిర్ అయితే పైన కూడా ఉంది నాది. అది మేబీ ఏమైనా స్ప్లిట్ ఎండ్స్ అలా ఉన్న హెయిర్ అయి ఉండొచ్చు, మీకు తెలుస్తుంది అనుకుంటున్నా వీడియోలో. సో నాదైతే హైట్ టు మీడియం వరకు ఉందండి. లైట్గా పైకి వచ్చింది కానీ మోస్ట్లీ మీడియంలో ఎక్కువ ఉంది. హై టు మీడియం నుంచి హైలోనే ఎక్కువ ఉంది నా హెయిర్ అయితే. సో తెలుస్తుంది కదా, నా హెయిర్ అయితే ఎక్కువ ఇక్కడ మీడియం నుంచి హైలోనే ఎక్కువ ఉందండి. ఇంకా లో పోరాసిటీ హెయిర్ వచ్చినప్పుడు మనం ఇంకా కేరింగ్ అనేది ఇంకా మంచిగా తీసుకోవాలి. అందరూ యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే వీళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు. వీళ్ళ హెయిర్ కేర్ రొటీన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. హై అండ్ మీడియం వస్తే మనం పర్లే అండి, మనకి మంచిగానే ఉన్నట్టు హెయిర్ ఆల్మోస్ట్. మనం ఏ ప్యాక్ అయినా హెయిర్ ఆయిల్స్ అయినా అది మనని అబ్జార్బ్ చేస్తుంది అండ్ మాయిశ్చర్ని కూడా రిటైన్ చేయకుండా ఉంచుతుంది. మాయిశ్చర్ని కూడా అది అబ్జార్బ్ చేసుకుని హెయిర్ మంచిగానే ఉంటుందని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ లో పోరాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం హెయిర్ కేర్ రొటీన్ అనేది చేంజ్ చేయాలి. లైక్ హెయిర్ ఆయిల్ కానించి హెయిర్ ప్యాక్స్ అండ్ షాంపూస్ కానీ ఏదైతే మాస్క్స్ అవి వేసుకుంటారో అవన్నీ చేంజ్ అనేది చేయాలండి. మెయిన్లీ లో పోరాసిటీ ఉన్న వాళ్ళు ఆనియన్ జ్యూసెస్, జింజర్, అల్లము, ఉల్లిపాయ ప్యాక్స్తో అలాంటివి చేయకూడదు. ఈ వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.